శ్రీమాత్రే నమః. ముక్కోటి ఏకాదశి రోజు మీ బియ్యం డబ్బాలో ఇది పెడితే చాలు కష్టాలన్నీ సమస్యలన్నీ పోతాయి. సంవత్సరమంతా డబ్బు వస్తుంది. మన హిందూ సాంప్రదాయంలో ఎన్నో పండుగలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ కొన్ని తిథులు మాత్రం చాలా చాలా విశేషమైనవి. అటువంటి అత్యంత శక్తివంతమైన పవిత్రమైన రోజు రాబోతుంది. అదే ముక్కోటి ఏకాదశి. దీనినే మనం వైకుంఠ ఏకాదశి అని కూడా పిలుస్తూ ఉంటాం. ఏడాదికి 24 ఏకాదశులు వస్తే వీటన్నిటిలోకి రారాజు లాంటిది ఈ ముక్కోటి ఏకాదశి. ఎందుకంటే సాక్షాత్తు ఆ వైకుంఠ ద్వారాలు తెరుచుకొని శ్రీ మహావిష్ణువు మనకు దర్శనమిచ్చే అద్భుతమైన రోజు ఇది. అయితే ఇటువంటి గొప్ప రోజున మనం ఇంట్లో ఉండే బియ్యం డ్రమ్ములో లేదా బియ్యం డబ్బాలో ఈ వస్తువులు వేస్తే చాలు, దరిద్రం పోయి లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. సంవత్సరమంతా కలిసి వస్తుంది. ధనానికి ధాన్యానికి లోటు అనేది రాదు. పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. మరి ఈ ముక్కోటి ఏకాదశి రోజున మన వంటింట్లో ఉండే బియ్యం డబ్బాలో ఏ చిన్న వస్తువు పెడితే మన తలరాత మారిపోతుంది, అసలు ఎటువంటి పనులు చేయకూడదు, ఎటువంటి ప్రదేశాలకు వెళ్ళకూడదు అనే విషయాన్ని కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే ఇందులో చెప్పే ప్రతి మాట కూడా మీ జీవితాన్ని మార్చేదే. అసలు విషయంలోకి వెళ్లే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మనందరికీ శ్రీమన్నారాయణుడి యొక్క అనుగ్రహం కలగాలని కామెంట్ బాక్స్లో జై శ్రీమన్నారాయణ అని తప్పకుండా కామెంట్ చేయండి. అసలు మన ఇంట్లో లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుంది అనే విషయం గురించి మాట్లాడుకుందాం. చాలా మంది దేవుడి గుడిలో లక్ష్మీదేవి ఉంటుంది అనుకుంటారు, బీరువాలో ఉంటుంది అనుకుంటారు. కానీ మనం ముఖ్యంగా మన బియ్యం నిల్వ చేసే డబ్బాలో ఉంటుంది. అవును, అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. అటువంటి అన్నానికి మూలమైన బియ్యం అంటే అన్నపూర్ణాదేవే, అంటే లక్ష్మీ స్వరూపమే కదా. మనం చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం. మన పెద్దవాళ్ళు బియ్యం డబ్బా ఖాళీ అయిపోతే బియ్యం అయిపోయాయి అని అనేవారు కాదు, బియ్యం నిండుకున్నాయి అని చెప్పమని చెప్పేవారు. ఎందుకంటే ఆ డబ్బా ఎప్పుడూ కలకలలాడుతూ ఉండాలి. ఈ మధ్యకాలంలో మనం బియ్యం డబ్బాని చాలా అశ్రద్ధ చేస్తూ ఉన్నాం. ప్లాస్టిక్ డబ్బాలు పోసేస్తూ ఉన్నాం, ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉన్నాం. కానీ గమనించండి, పూర్వం రోజుల్లో బియ్యం నిల్వ చేయడానికి పెద్ద పెద్ద గాబులు ఉండేవి, లేదా మట్టి కుండలు, ఇత్తడి పాత్రలు వాడేవారు. ఆ బియ్యం డబ్బాలు ఎంత పవిత్రంగా చూసుకునేవారు అంటే, ఈ రోజు మనం తెలుసుకోవాల్సిన అసలు విషయం ఇదే. మీ ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉన్నాయా? చేతిలో చిల్లి గవ్వ నిలవటం లేదా? అయితే ముందు మీ బియ్యం డబ్బా పరిస్థితిని గమనించండి. చాలా మంది ఇళ్లలో బియ్యం డబ్బాలు పురుగులు పట్టి ఉంటాయి, లేదా అడుగున దుమ్ము పెరిగిపోయి ఉంటుంది. కానీ అలా బియ్యం డబ్బా దుమ్ము ధూళితో ఉండకూడదు. అది దరిద్రానికి సంకేతం. మనం ఎప్పుడైతే బియ్యంని గౌరవిస్తామో అప్పుడే ఆ తల్లి మన ఇంట్లో కలకలలాడుతుంది. దాని విషయంలో మనం పాటించాల్సిన నియమాలు చాలా ఉన్నాయి. ముందుగా ఎప్పుడు కూడా బియ్యం డబ్బాను నేల మీద డైరెక్ట్గా పెట్టకండి. దాని కింద ఒక పేపర్ కానీ, ప్లాస్టిక్ కవర్ కానీ, స్టూల్ కానీ వేసి డబ్బా పెట్టాలి. ఎందుకంటే లక్ష్మీదేవిని నేల మీద పెడితే ఆ తల్లిని అగౌరవపరిచినట్లే. అలాగే మనం బియ్యం డబ్బాలు ఎప్పుడూ కూడా మనం అన్నం వండుకోవడానికి బియ్యం తీసే గ్లాస్ లేదా కవ్వ ఉంటుంది కదా, దాని లోపలే వదిలేయకూడదు. బియ్యం తీసిన వెంటనే ఆ గ్లాసును బయట పెట్టాలి తప్ప బియ్యంలో కూర్చోబెట్టకూడదు. ఇది చాలా చాలా చిన్న విషయంలో అనిపించవచ్చు, కానీ వాస్తురీత్యా మరియు ఆధ్యాత్మిక రీత్యా ఇది చాలా పెద్ద దోషం. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, చీకట్లో ఎప్పుడూ బియ్యం తీయకూడదు. సాయంత్రం దీపారాధన అయ్యాక బియ్యం డబ్బాలో చేయి పెట్టకూడదు అని పెద్దలు చెప్తూ ఉంటారు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో చేయాల్సి వస్తే లైట్ వేసి అన్నపూర్ణాదేవిని తలుచుకొని అప్పుడు తీయాలి. అలాగే బియ్యం డబ్బాను ఎప్పుడు పడితే అప్పుడు, ఏ వారం పడితే ఆ వారం శుభ్రం చేయకూడదు. శుక్రవారం నాడు, మంగళవారం నాడు బియ్యం డబ్బాను పూర్తిగా కడిగి చేయకూడదు. ఏదైనా గురువారం కానీ బుధవారం కానీ తీసుకొని శుభ్రం చేసుకోవాలి. ఇంకో రహస్యం ఏమిటంటే, మనం బియ్యం డబ్బాలో ఎప్పుడూ కూడా ఒకే రకమైన బియ్యం మాత్రమే ఉంచాలి. అంటే పాత బియ్యం అయిపోకుండానే కొత్త బియ్యం తెచ్చి వాటి మీద పోసేస్తూ ఉంటారు. చాలా మంది అలా చేస్తూ ఉంటారు. అలా చేయకూడదు. పూర్తిగా వాడేసిన తర్వాత సిద్ధం చేసుకుని దానికి పసుపు కుంకుమ బొట్టు పెట్టి అప్పుడు కొత్త బియ్యం పోయాలి. ఇలా చేయటం వల్ల ఆ ఇంట్లో ధనానికి లోటు అనేది ఉండదు. ధాన్యం ఎక్కడ ఉంటుందో ధనం అక్కడ ఉంటుంది. మనం ఎంత సంపాదించినా తినడానికి తిండి లేకపోతే ఆ సంపాదన వృధానే కదా. అందుకే మనకు అన్నం పెట్టాలి, ఒక దేవతను పూజించాలి. మీరు ఎప్పుడైనా గమనించారా?
మనం ఏదైనా శుభకార్యం జరిగితే అక్షంతలు వేస్తాం. ఎందుకంటే బియ్యం శుభానికి సంకేతం. అటువంటి బియ్యాన్ని మనం చేసే పాత్ర ఎంత శుభ్రంగా, ఎంత పవిత్రంగా ఉంటే మన జీవితం అంత బాగుంటుంది. ఇంకా వివరంగా చెప్పాలంటే బియ్యం డబ్బాలో ఎప్పుడూ కూడా పురుగులు పట్టకుండా చూసుకోవాలి. అందుకోసం మనం రకరకాల కెమికల్స్ వాడాల్సిన అవసరం లేదు. మన వంటింట్లో ఉండే సహజమైన వస్తువులే వేపాకు కానీ, ఎండుమిరపకాయలు కానీ, కరివేపాకు కానీ బియ్యం డబ్బాలో వేస్తే పురుగులు పట్టవు. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ముఖ్యంగా ఈ ముక్కోటి ఏకాదశి లాంటి పర్వదినాల్లో బియ్యం డబ్బాలను ఖాళీగా అస్సలు ఉంచకూడదు. పండుగ వస్తుంది అనగానే 2 రోజుల ముందే డబ్బా నిండా బియ్యం ఉండేలాగా చూసుకోండి. నిండు కుండలా ఆ డబ్బా ఉంటే మీ ఇల్లు కూడా సిరి సంపదలతో నిండుగా ఉంటుంది. ఇంకో విషయం ఏమిటంటే మనం అన్నం వండటానికి బియ్యం తీసేటప్పుడు కింద వలగకుండా జాగ్రత్త పడాలి. కాళ్ళ కింద బియ్యం గింజలు నలిగితే అది మహాపాపం. అందుకే బియ్యం డబ్బా దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది ఆడవాళ్ళు స్నానం చేయకుండా అంటు బట్టలతో బియ్యం డబ్బాను ముట్టుకుంటూ ఉంటారు. కానీ అలా అస్సలు చేయకూడదు. అన్నపూర్ణాదేవి ఆగ్రహిస్తుంది. మనం ఎంత భక్తితో, ఎంత రుచిగా వంట చేస్తామో ఆ వంట మన శరీరానికి అంత శక్తిని ఇస్తుంది. అదేవిధంగా మనం ఎంత పవిత్రంగా బియ్యాన్ని భద్రపరుచుకుంటామో ఆ బియ్యం మనకు అంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది. కనీసం వారానికి ఒక్కసారైనా బియ్యం డబ్బాకు నమస్కారం చేసుకోండి. తల్లి, మాకు పట్టెడు అన్నం పెడుతున్నావు, మా కడుపు నింపుతున్నావు, మా ఇల్లు ఎప్పుడూ అలాగే కలకలలాడుతూ ఇలాగే చూడు అని మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి. మీలో మార్పు మీకే తెలుస్తుంది. ఒక చిన్న డబ్బా కదా అని తీసి పారేయకండి. అది మీ ఇంటి ఐశ్వర్య వేదిక. దాన్ని ఎంత బాగా చూసుకుంటే అది మిమ్మల్ని అంత బాగా చూసుకుంటుంది. ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే ఈ ముక్కోటి ఏకాదశి రోజు తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించాలి. ఈ రోజున చేయకూడని కొన్ని పనులు ఉన్నాయి. వాటిని చేస్తే మాత్రం ఉన్న పుణ్యం కూడా పోతుంది. మొదటిది, ఈ రోజున తలస్నానం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ పవిత్రమైన రోజున తలకు షాంపూ పెట్టి స్నానం అస్సలు చేయకూడదు. అలాగే కుంకుడుకాయలు కూడా వాడకూడదు. కేవలం మామూలు నీళ్ళతో తలస్నానం చేయాలి, లేదా నది స్నానం చేయటం ఇంకా ఉత్తమం. అలాగే ఈ రోజు చాలా రద్దీగా ఉండే ప్రదేశాలకు, గొడవలు జరిగే చోటుకు అస్సలు వెళ్ళకూడదు. ఎందుకంటే అక్కడ ఉండే నెగిటివ్ ఎనర్జీ మనకు తగులుతుంది. ఈ రోజున మనం ఎంత ప్రశాంతంగా, ఎంత దైవ చింతనలో ఉంటే అంత మంచిది. ముఖ్యంగా గమనించాల్సిన ఇంకొక విషయం ఏమిటంటే ఈ రోజు తులసి మొక్కను కోయకూడదు. ముక్కోటి ఏకాదశి రోజున తులసి ఆకులను అస్సలు కోయకూడదు. తులసి దళాలు విష్ణువుకు ప్రీతికరమే, కానీ వాటిని ముందు రోజే కోసి పెట్టుకోవాలి తప్ప ఏకాదశి రోజున చెట్టును తాకటం కానీ, ఆకులు తుంచడం కానీ మహాపాపం. అలాగే ఈ రోజు ఇంట్లో గొడవలు పడటం, అబద్ధాలు చెప్పటము, ఇతరులను దూషించడం వంటివి చేస్తే మనం చేసిన పూజ అంతా బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. ఈ రోజు ఉపవాసం ఉండగలిగితే చాలా మంచిది. ఒకవేళ ఆరోగ్యం సహకరించిన వారు ఫలహారాలు తీసుకోవచ్చు, కానీ అన్నం మాత్రం తినకూడదు. ఉల్లి, వెల్లుల్లి, మాంసాహారం ఈ రోజు పూర్తిగా మానేయాలి. సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి. ఇక ఈ రోజు స్త్రీలు చేయవలసిన ఒక అద్భుతమైన పని ఉంది. అది గోరింటాకు పెట్టుకోవడం. సాధారణంగా ఆషాఢంలో గోరింటాకు పెట్టుకుంటాం, కానీ ఈ ముక్కోటి ఏకాదశి రోజున గోరింటాకు రుబ్బి స్త్రీలు తమ చేతికి పెట్టుకుంటే వారికి దీర్ఘసుమంగళి యోగం ప్రార్థిస్తుంది. అంటే భర్త ఆయుష్ పెరుగుతుంది, దాంపత్యం అన్యోన్యంగా ఉంటుంది. అంతేకాదు, ఎవరైతే సొంతిల్లు లేదా భూములు కొనాలని ప్రయత్నిస్తూ ఉన్నారో వారు ఈ రోజు గోరింటాకు పెట్టుకుంటే వారికి భూములు కొనే యోగం కలుగుతాయని పండితులు చెబుతూ ఉన్నారు. శ్రీమన్నారాయణుడి చేతిలో ఉండే శంకు చక్రాలు ఎంత పవిత్రమో స్త్రీల చేతికి ఉండే గోరింటాకు కూడా అంత లక్ష్మీప్రదమైనది. అంతేకాదు, ఈ ముక్కోటి ఏకాదశి రోజున మీరు బజారుకి వెళ్ళి ఉప్పును కానీ కొని ఇంటికి తీసుకొని రండి. మనం మామూలుగా ఎప్పుడు పడితే అప్పుడు సరుకులు తెచ్చుకుంటాం, కానీ ఈ విశేషమైన రోజున గల్లుపు ప్యాకెట్ కానీ లేదా పసుపు కానీ తెచ్చి దేవుడి దగ్గర పెట్టి ఆ తర్వాత వంటింట్లో వాడటం మొదలు పెడితే ఆ సంవత్సరం అంతా లక్ష్మీదేవి మీ ఇంట్లోనే స్థిర నివాసం ఉంటుంది. కాబట్టి ఈ రోజున ఉప్పు ప్యాకెట్ లేదా పసుపు ప్యాకెట్ కొని తెచ్చుకోవటం మర్చిపోకండి. డబ్బులు లేక ఇబ్బంది పడేవారు, అప్పుల బాధల్లో ఉన్నవారు ఈ చిన్న పని చేసి చూడండి. మీ ఆర్థిక పరిస్థితుల్లో మార్పు మీకే తెలుస్తుంది. ఇక ఈ ముక్కోటి ఏకాదశి రోజు బియ్యం డబ్బాలో ఇది ఒకటి వేస్తే చాలు, ధనం దూసుకు వస్తుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఈ బియ్యం డబ్బా పరిహారం సామాన్యమైనది కాదు. మన పెద్దలు రహస్యంగా ఆచరించడం ఒక అద్భుతమైన ధన అభివృద్ధి మార్గం. ఇది కేవలం ఒక మాట కాదు, మన ఇంట్లోకి లక్ష్మీదేవి శాశ్వతంగా ఆహ్వానించే ఒక గొప్ప ప్రక్రియ. కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకోబోయే ప్రతి మాటను, ప్రతి చిన్న విషయాన్ని కూడా చాలా శ్రద్ధగా వినండి.
ఎందుకంటే ఇందులో వాడే ప్రతి వస్తువుకు ఒక విశిష్టమైన శక్తి ఉంది. ముందుగా ఈ పరిహారం ఎప్పుడు చేయాలి అనే విషయం దగ్గర చాలా మందికి సందేహాలు వస్తూ ఉంటాయి. దీనికి ఒక ప్రత్యేకమైన సమయం ఉంది. ముక్కోటి ఏకాదశి పర్వదినాన ఈ పరిహారాన్ని చేయాలి. ఈ రోజు ఉదయం వైకుంఠ ద్వార దర్శనం చేసుకుని దేవుడి పూజంతా అయిపోయిన తర్వాత మధ్యాహ్నం 12 గంటల నుండి రాత్రి 12 గంటలకు ఎప్పుడైనా చేసుకోవచ్చు. కానీ ఈ విశేషమైన ధన అభివృద్ధి పరిహారానికి మధ్యాహ్నం 12 గంటల తర్వాత సమయం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మీరు మధ్యాహ్నం భోజనం అయ్యాక లేదా సాయంత్రం దీపారాధన సమయంలో అయినా లేదా రాత్రి పడుకునే ముందు ప్రశాంతంగా ఉన్నప్పుడైనా చేసుకోవచ్చు. ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా ఏకాదశి తిథి ఉన్నప్పుడే చేయాలి. ద్వాదశి తిథి వచ్చాక చేయకూడదు. ఎందుకంటే ఆ రోజున ఉండే వైబ్రేషన్, ఆ రోజు విశ్వంలో ఉండే కాస్మెటిక్ ఎనర్జీ ఈ పరిహారానికి ప్రాణం పోస్తుంది. ఇక ఈ పరిహారం చేయటానికి మనకు కావాల్సిన వస్తువుల గురించి మాట్లాడుకుందాం. ఇవి మన వంటింట్లో దొరికే సామాన్యమైన వస్తువులు అనిపించవచ్చు, కానీ తాంత్రిక పరిహారం ప్రకారం వీటిని సరైన పద్ధతిలో కలిపితే వాటి శక్తి 1000 రెట్లు పెరుగుతుంది. ముందుగా మీరు సేకరించుకోవాల్సింది ఒక పసుపు రంగు వస్త్రం. ఎందుకు పసుపు రంగు వస్త్రం అంటే పసుపు అనేది గురుగ్రహానికి సంకేతం. మన జాతకంలో గురుడు బాగుంటేనే చేతిలో డబ్బులు వస్తుంటాయి. అంతేకాదు ఆ శ్రీమన్నారాయణుడు అత్యంత ప్రీతికరమైన రంగు పీతాంబరం అంటే పసుపు రంగు. స్వామి అనుగ్రహం మనకు కలగాలంటే ఆ రంగు వస్త్రం ఉండాల్సిందే. ఈ వస్త్రం మరి పెద్దది అవసరం లేదు. చిన్న కర్చీఫ్ సైజులో లేదా ఒక బ్లౌజ్ పీస్ అంత ముక్క ఉన్నా సరిపోతుంది. అయితే ఇది కొత్తది అయితే చాలా మంచిది. ఒకవేళ కొత్తది దొరకపోతే ఇంట్లో ఉన్న పసుపు రంగు బట్టను శుభ్రంగా ఉతికి ఆరబెట్టి దానికి కొంచెం పసుపు నీళ్ళు చల్లి శుద్ధి చేసి వాడుకోవచ్చు. కానీ చిరిగిపోయినవి మాసిపోయినవి మాత్రం అస్సలు వాడకండి. ఎందుకంటే మనం పిలిచేది ధనలక్ష్మిని. ఆమె చాలా శుభ్రతను కోరుకుంటుంది. ఇప్పుడు ఆ పసుపు వస్త్రాన్ని మీ దేవుడి గదిలో దేవుడి ముందు పరచండి. మనసు ప్రశాంతంగా ఉంచుకోండి. ఇప్పుడు మనం ఒక్కొక్క వస్తువును అందులో వేస్తూ మన సంకల్పాన్ని చెప్పుకోవాలి. మొట్టమొదటిగా అందులో వేయవలసింది 5 బిర్యానీ ఆకులు. అవును, మన వంటింట్లో వాడే బిర్యానీ ఆకులే. చాలా మందికి తెలియని రహస్యం ఏమిటంటే బిర్యానీ ఆకు నెగిటివ్ని తీసేసి పాజిటివ్, ముఖ్యంగా డబ్బును ఆకర్షించే గుణం ఎక్కువగా ఉంటుంది. మీరు ఎంపిక చేసుకుని 5 ఆకులు కూడా ఎక్కడా చిరిగిపోకుండా, రంధ్రాలు లేకుండా, కాడలు విరిగిపోకుండా చక్కగా అందంగా ఉండాలి. ఖండించబడిన ఆకులు పడితే ఫలితం కూడా అలాగే ఉంటుంది. ఆ 5 ఆకులను ఆ పసుపు బట్ట మధ్యలో ఉంచండి. ఆ తర్వాత ఆకులపైన వేయవలసిన 2 ముఖ్యమైన వస్తువులు ధనియాలు. ధనియాలు అంటే సాక్షాత్తు కుబేరుడి స్వరూపం. గమనిస్తే మనం ధన త్రయోదశి నాడు ఖచ్చితంగా ధనియాలు కొంటాము. ధనియాలు అనే పదంలోనే ధనం ఉంది. ఒక చిన్న విత్తనం భూమిలో పెడితే అది మార్కెట్ తిరిగి పెద్దదై మళ్ళీ ఎన్నో వేల విత్తనాలను ఎలా ఇస్తుందో మన దగ్గర ఉన్న డబ్బు కూడా అలాగే వృద్ధి చెందాలని, మన ఇంట్లో ఉన్న సంపద రోజు రోజుకు పెరగాలని కోరుకుంటూ గుప్పెడు ధనియాలు తీసుకొని ఆ బిర్యానీ ఆకుల మీద వేయాలి. ఈ వేసేటప్పుడు నా ఇల్లు ధనధాన్యాలతో తులతూగాలి అని మనసులో బలంగా అనుకోండి. ఈ ధనియాలు మన ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలను పోగొట్టి డబ్బు ప్రవాహం పెరిగేలా చేస్తుంది. ఇక మూడవది, లక్ష్మీదేవికి దక్షిణ తాంబూలం సమర్పించాలి. అందుకే 11 రూపాయలు వేయాలి. ఎందుకు అంటే సంఖ్యాశాస్త్రం ప్రకారం 11 అనేది మాస్టర్ నెంబర్. ఇది చాలా శక్తివంతమైనది. అలాగే రూపాయి అనేది మనం ఎప్పుడు దేవుడికి ఇచ్చే అదనపు గౌరవం. మీరు 101 రూపాయి వేయవచ్చు లేదా 11 రూపాయలు వేయవచ్చు. ఈ డబ్బుని ఆ ధాన్యాల మీద పెడుతున్నప్పుడు తల్లి లక్ష్మీదేవి చిన్న మొత్తాన్ని విత్తనంగా వేస్తూ ఉన్నాను, దీన్ని అక్షయంగా మార్చు అని వేడుకోండి. ఆ తర్వాత మంగళకరమైన వస్తువైన పసుపు మరియు కుంకుమను కొద్దిగా ఆ మూట మీద వేయాలి. పసుపు లక్ష్మీదేవికి, కుంకుమ గౌరీదేవికి ప్రతీకలు. ఎక్కడ పసుపు కుంకుమలు ఉంటాయో అక్కడ అమంగళము ఉండదు. మా ఇంటికి పట్టిన దరిద్రం పోవాలంటే ఈ 2 ఖచ్చితంగా ఉండాల్సిందే కనుక చిటికెడు పసుపు, చిటికెడు కుంకుమ ఆ మూట మీద, ఆకుల మీద పడేలా భక్తితో వేయండి. ఇవి ఆ పరిహారానికి చేసుకున్నట్లు లెక్క. ఇప్పుడు అసలైన అత్యంత కీలకమైన వస్తువు గురించి తెలుసుకుందాం. చాలా మంది డబ్బు సంపాదిస్తారు, కానీ అది నిలబడదు. నీళ్ళలాగా ఖర్చు అయిపోతుంది, లేదా ఎవరో ఒకరు అప్పు అడుగుతారు, ఇస్తే తిరిగి రాదు, లేదా అనారోగ్యాల పాలవుతారు. దీనికి ప్రధాన కారణం నరదృష్టి మరియు శత్రు బాధలు. నరుడి కంటికి నల్లరాయి కూడా పగులుతుంది అంటారు. మీ ఎదుగుదల చూసి ఓర్వలేని వాళ్ళ చూపు మీ మీద పడినప్పుడు లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉండలేకపోతుంది. మనం ఇందులో వేయవలసిన వస్తువు మిరియాలు. అవును, నల్ల మిరియాలు 1, 5, 7 మిరియాలు గింజలు తీసుకొని అందులో మీకు ఎంత వీలైతే అందులో అన్ని వేయండి. మిరియాలు ఘాటుకు ఆ శక్తికి ఎలాంటి దుష్ట శక్తి అయినా పారిపోవలసిందే.
ధనానికి, మన సంపదకు ఒక రక్షణ కవచంలా, ఒక సెక్యూరిటీ గార్డ్లా ఈ మిరియాలు పనిచేస్తాయి. ఎప్పుడైతే మనం మిరియాలు వేస్తామో అప్పుడే మన పరిహారం సంపూర్ణమవుతుంది. డబ్బు రావటమే కాదు, వచ్చిన డబ్బు మన దగ్గరే భద్రంగా ఉండాలంటే ఈ మిరియాలు తప్పనిసరి. ఇప్పుడు వస్తువులన్నీ వేసేసాం కదా, ఇప్పుడు మీరు చేయాల్సింది ఏమిటి అంటే, మీ కళ్ళు మూసుకొని ఆ శ్రీమన్నారాయణుడి పాదాలను మనసులో తలుచుకొని మీ సమస్యల్ని ఆయన పాదాల దగ్గర వదిలేయండి. స్వామి, నా ఆర్థిక కష్టాలు తీరిపోవాలి, అప్పులు తీరాలి, నా భర్త వ్యాపారం బాగుండాలి, లేదా నా పిల్లలకి ఉద్యోగం రావాలి, నా ఇల్లు సిరి సంపదలతో నిండిపోవాలి అని మీకు ఏ కోరిక ఉంటే అది గట్టిగా స్పష్టంగా కోరుకోండి. సంకల్పం ఎంత బలంగా ఉంటే ఫలితం అంత త్వరగా వస్తుంది. ఆ తర్వాత ఆ బట్టను మెల్లగా దగ్గరకు తీసి లోపల ఉన్న వస్తువులు కింద పడిపోకుండా జాగ్రత్తగా ఒక చిన్న మూటలాగా కట్టాలి. దీనికి దారం ఏదైనా వాడొచ్చు, మంచిది. లేకపోతే మామూలు దారమైనా సరే పర్వాలేదు, కానీ ముడి వేసేటప్పుడు మాత్రం మీకు కష్టాలన్నీ బంధించేస్తున్నాను, ఇక అవి నన్ను బాధ పెట్టవు అనుకుంటూ గట్టిగా ముడివేయండి. ఇక్కడితో అయిపోలేదు. ఇప్పుడు అసలు ఘట్టం ఉంది. ఆ కట్టిన మూట పైన మనం ఇందాక వాడిన కుంకుమ కొద్దిగా తడిపి లేదా గంధం మరగదీసి దాంతో అయినా సరే ఆ మూట మీద గోవిందనామం పెట్టండి. గోవిందనామానికి ఉన్న శక్తి అంతా ఇంత కాదు. ఆపద ముక్కులవాడు ఆ గోవిందుడు. ఆ నామం ఆ మూట మీద ఉంటే సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి ఆ మూటలో కొలువే ఉన్నట్లే. ద్రౌపది వస్త్రాభరణం అప్పుడు చూశాం, గోవిందా అని ఒక్క మాట పిలవగానే అక్షయంగా చీరలను ప్రసాదించాడు. ఇప్పుడు కూడా మనం ఆ గోవిందుడిని నమ్ముకుని ఈ పరిహారం చేస్తున్నాం కాబట్టి మన సంపద కూడా అక్షయమవుతుంది. ఇలా సిద్ధం చేసుకున్న ఆ శక్తివంతమైన మూటను మనం బియ్యం డబ్బాలో పెట్టాలి. అయితే డబ్బా పైన ఊరికి అలా పెట్టకూడదు, ఎందుకంటే సంపద ఎప్పుడు గుప్తంగా ఉండాలి, అంటే రహస్యంగా ఉండాలి. నలుగురికి కనపడేలాగా ఉంటే దాని శక్తి తగ్గిపోతుంది. అందుకే మీ బియ్యం డబ్బాలో చేత్తో కొంచెం లోతుగా గొయ్యిలాగా తీసి ఆ గుంటలో ఈ మూటను పెట్టి దానిపైన మళ్ళీ బియ్యం కప్పేయండి. అంటే ఎవరైనా డబ్బా మూత తీసి చూస్తే పైన బియ్యం మాత్రమే కనిపించాలి, లోపల ఈ మూట ఉన్నట్లు మీ ఒక్కరికి మాత్రమే తెలియాలి. ఇలా బియ్యం లోపల పెట్టడం వల్ల ఒక అద్భుతమైన సైన్స్ జరుగుతుంది. ఆ మూటలో ఉన్న బిర్యానీ ఆకు, ధనియాలు, మిరియాలు, ఆ మంత్రశక్తి ఆ బియ్యం గింజలకు పడుతుంది. మనం ప్రతిరోజు ఆ బియ్యాన్ని వండుకొని తిన్నప్పుడు అది అందంగా మారి మన రక్తంలో కలుస్తుంది. ఆ పాజిటివ్ ఎనర్జీ మన శరీరంలోనికి, మన మెదడులోకి వెళుతుంది. దీనివల్ల మన ఆలోచన విధానం మారుతుంది. బద్ధకం పోతుంది, నిరాశ పోతుంది. నేను సాధించగలను, నేను సంపాదించగలను అనే అతని విశ్వాసం పెరుగుతుంది. మనకు తెలియకుండానే మనలో ఒక పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది. అదే మనల్ని విజయ తీరాలకు, ధనలాభాల వైపు నడిపిస్తుంది. ఇది ఛాలెంజ్, సూక్ష్మమైన విషయం కానీ చాలా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. మరి ఆ మూటను ఎన్నాళ్ళు ఉంచాలి అనే సందేహం మీకు రావచ్చు. దీన్ని కనీసం ఒక మండలం రోజులు, అంటే 41 రోజులు కానీ, లేదా వచ్చే ఏకాదశి వరకు కానీ, లేదా ఒక నెల రోజుల పాటు కానీ ఆ బియ్యం డబ్బాలను ఉంచేయండి. మధ్యలో బియ్యం అయిపోతూ ఉంటే కొత్త బియ్యం పోస్తూ ఉండండి తప్ప మూటని తీయకండి. ఒకవేళ బియ్యం తీసేటప్పుడు ఆ మూట చేతికి తగిలితే దాన్ని తీసి పక్కన పెట్టి బియ్యం తీసుకున్న తర్వాత మళ్ళీ లోపల క్లుప్తంగా పెట్టేయండి. అంతే తప్ప పదే పదే బయటకు తీసి చూడకూడదు. ఒక నెల రోజులు లేదా 41 రోజులు అయిపోయాక తీసి అందులో ఉన్న 11 రూపాయలు మాత్రం తీసుకొని గుడి హుండీలో వేసుకోండి. అంతేకాని ఆ మూటను మీరు ఖర్చు పెట్టకండి. ఇక మిగిలిన బిర్యానీ ఆకులు, ధనియాలు, మిరియాలు వంటి వాటిని ఎక్కడైనా పారే నీటిలో కలిపేయండి, లేదా ఎవరు పక్కన తొక్కని ప్రదేశంలో ఏదైనా చెట్టు మొదట్లో వేసేయండి. ఆ పసుపు బట్టను శుభ్రంగా ఉతికి మళ్ళీ దేవుడి పనులకు వాడుకోవచ్చు, లేదా తర్వాత ముక్కోటి ఏకాదశి ఇదే పరిహారం చేయడానికి వాడుకోవచ్చు. ఈ చిన్న పరిహారం చూడటానికి చాలా సామాన్యంగా అనిపించవచ్చు, కానీ దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక శక్తి మాత్రం చాలా గొప్పది. మనం ఎప్పుడైతే ఆ పవిత్రమైన మూటను మన ఇంటి అక్షయ పాత్ర అయిన బియ్యం డబ్బాలో ఉంచుతామో అప్పుడు సాక్షాత్తు అన్నపూర్ణాదేవి అనుగ్రహం మన కుటుంబంపై సంపూర్ణంగా కలుగుతుంది. అప్పుడు ఆ తల్లి చల్లని చూపు మన వంటింటిపై పడితే ఇక ఇంట్లో ధనానికి, ధాన్యానికి ఏ రోజు లోటు అనేది రాదు. ఎంత ఖర్చు పెట్టినా, ఎంత వండుకున్నా బియ్యం డబ్బా ఎప్పుడు నిండుకుండలా కలకల్లాడుతూనే ఉంటుంది. మన పెద్దలు ఎప్పుడు ఇల్లు ధనధాన్యాలతో తొలతూగాలి అని దీవిస్తూ ఉంటారు. దాని అర్థం ఇదే. తినడానికి లోటు లేని తిండి, చేతి నిండా డబ్బు ఉండటమే నిజమైన ఐశ్వర్యము. ఈ ముక్కోటి ఏకాదశి నాడు చేసిన ఈ పరిహారం వల్ల మీ ఇల్లు సిరి సంపదలకు నిలయంగా మారుతుంది. ఆకలి బాధలు దరిచేరవు, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. మీ వంటింట్లో ఎప్పుడూ శుభ్రంగా లక్ష్మీదేవి నివాసంగా మారుతుంది. కాబట్టి సంపూర్ణ నమ్మకంతో, భక్తితో ఈ పని చేయండి. అన్నపూర్ణాదేవి ఆశీస్సులతో మీ జీవితం సుభిక్షంగా మారుతుంది.
మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేసి ఓం శ్రీమన్నారాయణ అని కామెంట్ చేయండి.